అందరికీ నమస్కారం. సిటీ కేబుల్ కు స్వాగతం. ఈరోజు మనతో పాటు బెల్కటూర్ గ్రామానికి చెందిన సైదప్ప ఉన్నాడు. ఈయన గారి ప్రత్యేకత ఏమంటే భక్తి గేయాలు పాడటం చాలా ప్రత్యేకత అవుతుంది. చాలా మంచిగా పాడతాడని విన్నాం కనుక అతని గురించి మనం తెలుసుకుందాం. అదే విధంగా అతను ఏ విధంగా పాడతాడో అది కూడా మనము ఈరోజు చూడబోతున్నాం. సరే సైదప్ప, మీది బెల్కటూర్ గ్రామం. అదే విధంగా మీరు భక్తి పాటలు పాడతారు కదా, ఎటువంటి ఏ భక్తి పాటలు పాడటంలో మీకు ప్రత్యేకత ఉందో అది ఒక పాట పాడి వినిపించండి. విఘ్నేశ్వర సాంబవారికి జై, గోపాల కృష్ణ మహారాజ్కి జై, రామచంద్ర మహారాజ్కి జై. విఘ్నరాయని కుశరణు ఇప్పుడే చేతు బ్రోవు మాయా, విఘ్నరాయని కుశరణు ఇప్పుడే చేతు బ్రోవు మాయా. విఘ్నములను వాపు మాయా, వేగ వేగ బ్రోవు మాయా. విఘ్నములను వాపు మాయా, వేగ వేగ బ్రోవు మాయా. వేగదంత మేలు మాయా, లోకమచట నీవే కదా. వేగదంత మేలు మాయా, లోకమచట నీవే కదా. విఘ్నరాయని కుశరణు ఇప్పుడే చేతు బ్రోవు మాయా. విఘ్నరాయ విఘ్నారణాగ్రజుండవో దేవా. విఘ్నరాయ విఘ్నారణాగ్రజుండవో దేవా. భాగ్రపాల శుభ్ర శౌతి భక్తితో నిన్ను గొలతు మాయా. భాగ్రపాల శుభ్ర శౌతి భక్తితో నిన్ను గొలతు మాయా. విఘ్నరాయని కుశరణు ఇప్పుడే చేతు బ్రోవు మాయా. నాగవాసులైన మీకు నమ్మి మోకులిడువగలము. నాగవాసులైన మీకు నమ్మి మోకులిడువగలము. రాజా మహారాజ నిర్మల రాజ వెంకట రాజ రమణ. రాజా మహారాజ నిర్మల రాజ వెంకట రాజ రమణ. విఘ్నరాయని కుశరణు ఇప్పుడే చేతు బ్రోవు మాయా. విఘ్నరాయని కుశరణు ఇప్పుడే చేతు బ్రోవు మాయా. విఘ్నరాయ సాంబ కుమార విఘ్నరాయ, విఘ్నరాయ సాంబ కుమార విఘ్నరాయ. పార్వతి తనయా ఓ విఘ్నరాయ, పార్వతి తనయా ఓ విఘ్నరాయ. వేగన నీవు బ్రోవుము దేవా, వేగన నీవు బ్రోవుము దేవా. వేగన నీవు బ్రోవుము దేవా. వరములిచ్చి మమ్మేగమె బొమ్ము, వరములిచ్చి మమ్మేగమె బొమ్ము, వరములిచ్చి వరములిచ్చి మమ్మేగమె బొమ్ము. తారక రామ దశరథ రామ తదిమి తదిమితో తడంగ తడదింత. విఘ్నేశ్వర సాంబ వారికి జై. అయితే గమనించాల్సిన విషయం ఏమన్నారంటే, ముఖ్యంగా మన సైదప్ప గారు ఏదైతే పాట పాడుతున్నారో అందులో పూర్తిగా లీనమైపోయి ఆ పాటను రక్తి కట్టిస్తున్నారు. అది గమనించాల్సిన విషయము. అయితే ఇటువంటి వాళ్ళు పూర్తిగా ఒక బుల్లెట్ ప్రూఫ్ స్టూడియోలో పాడినట్లయితే ఆ బాణీకి దానికి
చాలా కరెక్ట్ గా సరిపోతుంది. Music అంత చాలా మంచిగా Music. పాడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. భక్తి పాటలు పాడుతున్నారు. భక్తి పాటలు పాడే వాళ్ళు ఏవైతే స్టూడియోలు ఉంటాయి కదా, వాళ్ళు గమనించాల్సిన విషయం ఉన్నది. పూర్తిగా లీనమై పాడుతున్నాడు. నేను బాగా గమనించిన. అవును. ఈ సైదప్ప మా స్వగ్రామము, నేను ఇద్దరిది ఒకటే బెల్కటూరు. ఈయనకు వ్యవసాయం చేసుకుంటుంటాడు. వ్యవసాయం చేసుకుంటా ఉంటూనే గతంలో ఈయనకు ఒకసారి గుండెకు ఆపరేషను కేరళ ట్రస్ట్ నుంచి చేపించడం జరిగింది. మళ్ళీ దాతలు సహాయ సహకారాలు అందించి ఇంకా ప్రోత్సహిస్తే ఇలాంటి వాయిద్యము ఇక్కడ ఎటువంటి మ్యూజిక్ అరేంజ్మెంట్ లేదు. ఒక డప్పు ద్వారా ఆయనకు ఉన్నటువంటి ఒక కళా నైపుణ్యాన్ని ఎలాగైతే ఆయన దాంట్లో లీనమయ్యి ఏ విధంగా మనస్పూర్వకంగా పాడుతున్నాడో. అయితే ఇతను అంత హార్ట్ ఆపరేషన్ అయినా కూడా, అవును, ఆపరేషన్ అయినా కూడా ఇంత బాగా లీనమై పాడుతున్నాడు. చాలా గ్రేట్ విషయం. అది అయితే ఇంకా ఏమున్నదంటే ఇతను వ్యవసాయం వ్యవసాయం చేస్తాడు. భార్య పిల్లలు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురు కొడుకులు ముగ్గురు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఈయనకు భక్తిపై శ్రద్ధ, రామాయణం కానీ మహాభారతం కానీ ఇతరితరాల మన చారిత్రాత్మక నాటక కళా నైపుణ్య పాటలు అవి కూడా మంచిగా పాడగలుగుతాడు. ఎవరైనా పిలుస్తూ ఉంటారా ఇట్లా ఎక్కడ నాటకాలు అవి చేస్తూ ఉంటారు? ఇప్పటిదాకా అయితే ఎవరు పిలవడం జరగలేదు. వాడతాడు వాళ్ళు. ఇతను గుర్తింపు లేదా? ఎవరు గుర్తింపు అనేది లేదు. నేను మా తెలిసిన వాళ్ళతోని ఇప్పుడే సంప్రదింపులు చేస్తున్నాం. అయితే అంతగా గుర్తింపు పొందలేదు. అతను యాక్చువల్గా అంత ఇంట్రెస్ట్ కూడా తీసుకోలేదు. కానీ ఇతనికి గుర్తింపు లభిస్తే మాత్రం మంచిగా ఎక్కడ పోయినైనా కానీ పాడుతా అంటున్నాడు. పాడగలుగుతాడు. నేను ఇప్పుడు ఇంకా జుంటిపల్లి రామస్వామి భజన కమిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మహాభారతం కూడా చెప్తాడు, భగవంతుడు కూడా చెప్తాడు. మంచిగా చెప్తాడు. వాయిద్యం వాయిస్తూ అంత కళా నైపుణ్యం ఉంది అతనికి. చాలా కళా నైపుణ్యం ఉంది. ఇప్పుడు మనకు చాలా చిన్నగా కేవలం ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ డప్పు మాత్రమే అతను ఉపయోగించి చాలా అందులో లీనమై పాడుతున్నాడు. మంచి తబలా వాయిద్యకారుడు. అది కూడా 100%. ఇప్పుడు నేను కళ వల్ల కూడా నాకు కనిపిస్తున్నాడు మన సైదప్ప. ఆటలు ఆయన ఇంతకు ముందు రామాయణంలో చిరుతల రామాయణము చిరుతలు ఉంటాయి, అవి పాడుకుంటూ తబల కొట్టుకుంటూ కూడా పాడతాడు. బ్రహ్మాండమైన కళా నటన. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏముందంటే ఈ చుట్టుపక్కల ఎక్కడైతే దేవాలయాలు గుళ్ళు ఉన్నాయో అటువంటి వాళ్ళు ఎక్కడైనా కానీ ఏవైనా కార్యక్రమాలు తిరునాళ్ళు అవి జరుగుతూ ఉంటాయి కదా, అటువంటి తిరునాళ్ళలో వాళ్ళు పిలిపిస్తే ఏమిటంటే ఇతను కూడా సహాయంగా ఉంటుంది. మరి అక్కడ వచ్చిన వాళ్ళకు కూడా ఆ భక్తులు వాళ్ళకు ఒక శ్రద్ధగా విని మంచిగా ఏదో పుణ్యం కూడా సంపాదించే వీలు ఉంటుంది కదా. అయితే గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు నేను జుంటిపల్లి రామస్వామి భజన కమిటీ వాళ్ళతో మాట్లాడినా ఇప్పుడే అక్కంపల్లి మిత్రులు ఉన్నారు నాకు. వాళ్ళు అన్నారు ప్రతి నెల 5వ తారీఖు అక్కడ అన్నదాన కార్యక్రమం భజన కార్యక్రమాలు ఉంటాయి రాత్రికి. అయితే తమ్ముడు ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం కదా, ఈ వీడియో ఏం చేయ ఎక్కడెక్కడ ఉందో గుళ్ళ వాళ్ళకి అందరికీ పంపి ఇతనికి గుర్తింపు వస్తే ఏమైందంటే మనకు కూడా సంతోషం. ఎందుకంటే ఒక దాగి ఉన్న నటన కళాకారుని బయటికి ఆయన లోపల ఉన్నది. ఆ పరిపక్వత ఎప్పుడు వాడుతున్నాడో కానీ ఈ వయసు వరకు వచ్చిండు అతను. ఇంతవరకు అతను ఇంట్రెస్ట్ తీసుకోలే. ఇప్పుడు నన్ను చాలా సార్లు అడిగిండు మన సిటీ కేబుల్ యాజమాన్యం వాళ్ళతోని స్వామితో మాట్లాడినాం, నిరంజన్ స్వామితోని. స్వామి ఎప్పటికి రెడీ ఉంటాడు కదా, తీసుకురమ్మని చెప్పి ఒకసారి తీసుకోలేడు. ఆయనకు ఎప్పుడైనా ఉత్సాహం. నీవు ఈ రాత్రి లేపి నీవు గీ రామాయణం నుంచి గీ బిట్టు పాడు అంటే ఆ బిట్టు పాడతాడు. నీవు గీ భీముంది ఒక డైలాగ్ అంటాం, ఇప్పుడు మనకు సినిమా ఫీల్డ్ అలవాటు పడ్డది, దానికి సంబంధించింది చెప్పంటే చెప్తాడు. అట్లాంటి కళా నైపుణ్యం ఉన్నది. మంచి తబలా వాయిద్యకారుడు. రామాయణంలో నుండి ఏ ఘట్టమైనా చెప్తారంట కదా, ఒక ఘట్టం చెప్పండి. మంచిది. ఆంజనేయ స్వామి గురించి రాముడు సీత సందర్భమా? ఇప్పుడు ఆంజనేయ స్వామి సీతను లంకకు పోయి సీతమ్మను వెతుకుమని రాముడు పంపిస్తాడు కదా, ఆ సందర్భం నుంచి నేను ఒక పద్యం అంట, దాని మీద నీ విను. రైట్.
ఎవరయ్య మీరిద్దరు ఎంత చక్కని వారు మీ పేరలేమయ్యవో పుణ్యులారా దండంబు దండంబు దశరథ సుతులారా దండంబు దండంబు దశరథ సుతులారా ఎందు ఏమి చేస్తిరో వినకులోత్వములారా మీలోన కార్యములకు తెలియవస్తిని దేవా మీలోన కార్యములకు తెలియవస్తిని దేవా దేవదేవ అంజలి దేవి కుమారుడను వాయుపుత్రుండను హనుమంతుడను నేను విటకు వచ్చి తిని సూర్యపుత్రుండను సుగ్రీవ బంటుండను సూర్యపుత్రుండను సుగ్రీవ బంటుండను వారు మీరున్న చోటికి పంపెనతడు సుగ్రీవా అహో రఘుకులేంద్ర ఈ సమీపమున కపికులేంద్రుడకు సుగ్రీవుడున్నాడు పోదాము నడువు స్వామి సుగ్రీవ ఆగము ఆగము వాలి వెంపెననుకున్నవా కారు కారు దశరథుని పుత్రులయ్యా రామలక్ష్మణులు ఆగము దశరథుని పుత్రులు వినకులోత్వములు సుమ్మి రామలక్ష్మణుల పేరు రాజిల్లుదురు కర్మవశమున వారు వచ్చిరి ఇచ్చటికి సుగ్రీవ కర్మవశమున వారు వచ్చిరి ఇచ్చటికి శౌర్యధన్నులయ్య మైత్రికి సరసులయ్యా రామచంద్ర మహారాజ్కి జై. అయితే సైదప్ప గారు చాలా మంచిగా చెప్పినారు. మీకు ఎవరైనా గురువు ఉన్నారా లేకపోతే మీ సొంతంగానే ఇది కృషి? నా సొంతంగా ఇక రాగం రావాలంటే ఒక గురువు ఉండాలి, అది ఆ విధంగా నేర్చుకుంటారు కదా చాలా మంది. నాకు ఎవరు గురువులు లేరు, మీరు సొంతంగానే నేర్చుకున్నారు. కథలు అది నాకు చదువుకోలేరు కానీ కథలు మాత్రం మంచిగా కథలు చెప్పడం నిష్ణాతుడు. అయితే ఈ విధంగా రామాయణం, మహాభారతం, భగవద్గీత ఈ విధంగా ఇతను చాలా వాటిలో నిష్ణాతుడు ఉన్నాడు. అయితే ఈ విధంగా చాలా గ్రేట్ సైదప్ప గారు మీది. పల్లెటూరు వాళ్ళైనా ఎటువంటి ఇది లేకపోయినా గురువు లేకపోయినా మీరు ఇంతగా రాణించారంటే చాలా మంచి విషయము. అయితే మన తమ్ముడు కొంచెం ఈయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా గుర్తింపు కోసం. ఇక సిటీ కేబుల్ తరపున అయితే స్వామి ఉన్నాడు. అవును, ఎప్పుడైనా రెడీ దేనికైనా. అవును, సరే. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్కి వచ్చే నెల 5వ తారీఖు జుంటిపల్లి తీసుకుపోవడం జరుగుతుంది. అక్కడ ఏమున్నది? ప్రతి 5వ తారీఖు నాడు భజన కార్యక్రమాలు ఉంటాయి. అందుకని దాంట్లో ఒకసారి పార్టిసిపేట్ చేపియాలని నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఆయన కూడా చాలా సంవత్సరాల నుంచి కోరిక ఉన్నది ఆయనకు. అంటే వీళ్ళు అప్పుడు గతంలో వీధి నాటకాలు ఆడేవారు. అవును, వీధి నాటకాలు అంటే ఊళ్ళల్లో అందరూ అప్పుడు లేడీ పాత్రలు లేకుండే, అప్పుడు సినిమాలు లేకుండే. వీధి నాటకాలు ఒక అటుకు స్టేజ్ వేసి అటుక అంటారు. నిలబడి ఆడపాత్రలు కూడా మగ పిల్లలే చేసేటోళ్ళు, మగల పాత్రలు కూడా మగలే చేసేవారు. అట్లా ఇప్పుడు అది లేదు. ఇక
అది లేదు. దినదినం కానీ ఇప్పుడు మైకులు అవి డివిడీలు అవి వచ్చినాయి కదా, అప్పటి నుంచి ఏమైందంటే కళాకారులు అటువంటి ఇటువంటి కళాకారులు మరుగున పడ్డారు. ఈరోజు అయినా కానీ ఆ ఏదైతే స్టూడియోలు ఉంటారు కదా, పాటలు అయితే మైక్ లో కూడా వినిపిస్తుంటాయి కదా, అటువంటి వాటికి కూడా ఇటువంటి వాళ్ళు చాలా పని. ఎనీ ప్రోగ్రామ్ ఊర్లో ఏమి జాతర ఫంక్షన్లు జరగని, ఎటువంటి గ్రామ దేవత జాతర ఉత్సవాలు, ఊళ్ళో ఇంకా మిగతా పండగలు జరిగినప్పుడు మైక్ ఉన్నదంటే ఈయనకొకటి, నేను ఒక పాట పాడతా, నేను ఒక పాట ఆసక్తి, నేను ఒకసారి ఈ ఆసక్తి అతన్ని ఇంతగా చేసింది అన్నమాట. దాన్ని మన ఇది ఒకటి భారతం వాడతా. గోపాల కృష్ణ మహారాజ్కి జై. देवा द्वारकवास श्री जगदीख्यातमूर्ति देवा द्वारकवास देवा द्वारकवास श्री जगदीख्यातमूर्ति देवा द्वारकवास నీవున్న చోటు శుభము, నీవున్న చోటు శుభము, శుభమేటుల జరగోను దేవా ద్వారకవాస శ్రీ జగదీఖ్యాతమూర్తి దేవా ద్వారకవాస. నందనందనుడావు నందనందనుడావు వందనము చేసేదము నందనందనుడావు. ఇట్టి కృపములు గలిగే, ఇట్టి కృపములు గలిగే, కృపమేటుల జరగోను దేవా ద్వారకవాస శ్రీ జగదీఖ్యాతమూర్తి దేవా ద్వారకవాస. వీరులైన మీరే, వీరులైన మీరే, బ్రహ్మలైన మీరే, వీరులైన మీరే, వీరులైన బ్రహ్మలు, వీరులైన బ్రహ్మలు మీకెదరు నిలువగలరా దేవా ద్వారకవాస శ్రీ జగదీఖ్యాతమూర్తి దేవా ద్వారకవాస. తల్లి వైన నీవే, తండ్రి వైన నీవే, తల్లి వైన నీవే, గురు సభకు రాయే బారికి, గురు సభకు రాయే బారికి కోరి ఓ చితిమయ్యా దేవా ద్వారకవాస శ్రీ జగదీఖ్యాతమూర్తి దేవా ద్వారకవాస. కరుణానిధే వాసుదేవా కయ్యాముడి పంగబోవా, కరుణానిధే వాసుదేవా న్యాయముగాను న్యాయముగా జయు దేవా దేవా ద్వారకవాస.
ద్వారకవాస శ్రీ జగదీఖ్యాతమూర్తి దేవా ద్వారకవాస కరుణించి సమ్మతించి కౌరవులను గెలువజేయ కరుణించి సమ్మతించి దేవా ద్వారకవాస శ్రీ జగదీఖ్యాతమూర్తి దేవా ద్వారకవాస ఆ దేవా ద్వారకవాస శ్రీ జగదీఖ్యాతమూర్తి తగదో జనిత జనిత జనిత. ఆహాహా. తమ్ముడు ఇతను ఎట్లున్నదంటే ఏ గుళ్ళనైనా వాడిండు అనుకో, అక్కడికి వచ్చిన భక్తులు కానీ శ్రోతలు చెవులు రిక్కించి మరీ వినాలనిపించేంతటి మంచి రాగము వాయిస్ ఉన్నది మనం సైదప్ప. ఇది మాత్రం గ్యారెంటీ. దాంట్లో పూర్తిగా లీనమయ్యే విధంగా అయితే అతను పాడుతున్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆ భక్తి పాట కదా, అటువంటి భక్తి పాట వాళ్ళు భక్తిలో లీనమయ్యే విధంగా అతనిది రాగం ఉంది. చాలా మంచిగా ఉన్నది సైదప్ప, మంచిగా. ఇప్పుడు ఆయన ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్ మనము చేస్తుంటే ఇంకా మంచిగా భక్తి పాటలు వినడానికి అవకాశం ఉంటుంది మంచిగా. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఫస్ట్ భక్తి పాటలే కదా ఇప్పుడు గుళ్ళల్లో గోపురాలల్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పాటలు కచేరీ దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ సింగర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్ సింగర్స్. వాళ్ళు ఎవరైనా సరే విద్యావేత్తలు ఉంటారు, మంచిగా దాన్ని చూస్తూ చూడకుండా కంఠస్థం పాడుతున్నాడు. మళ్ళీ ఎక్కడ కూడా ఒక చిన్న రాంగ్ చేయడం లేదు, అక్షరం కూడా అక్షర దోషం వంట పట్టేసింది అతనికి. అట్లా ఆయనకు అంత కానీ అక్షర దోషం లేకుండా పాడుతున్నాడు. అది గమనించాలి. ఆ పాటతో పాటు ఏకకాలంలో దాన్ని వాయించడం కూడా. మన సైదప్ప స్టూడియోలో వాడితే మాత్రం ఆ ఆల్బమ్ ఇక దుమ్ము లేపేస్తుంది అనుకో. హిట్ ఆయనకు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రావడము మొదటిసారి కాబట్టి కొంచెం ఆ మైకు దాన్ని మొదటిసారి ఏంది ఆయన అతను అసలు ఏ విధమైన లేకుండా వాడుతున్నాడు కదా. మనం అనుకుంటున్నాం గతంలో వీధి నాటకాలు ఒక 1000 మంది ఒక కొన్ని వందల మంది చూస్తుండగా ప్రదర్శన ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు అట్లా సినిమా టాకీసులు లేకుండే వీధులలో నాటకాలే ఉంటుండే కదా. అది సాయంత్రం అయిందంటే ఇంకా 7-8 అయిందంటే ఇంకా అక్కడ అందరు ఊరోళ్ళు వస్తుంటారు, వందల మంది ఉంటారు, చాలా అవును మంచిగా. ఇంకొకటి ఆయన ప్రత్యేకత ఏంటంటే సీత కోసం అన్వేషిస్తున్నప్పుడు రామాయణంలో సీతాదేవి గురించి రాముడు పంపిస్తాడు చూడు, ఉంగురం ఇచ్చి హనుమంతుడిని పంపిస్తాడు లంకకు. ఆ సందర్భం పాట హిట్టేనా ఒక్కసారి ఇంటే. అయితే ఇంకోటి ముఖ్యమైన విషయం ఒకటి అడగాలనుకుంటున్నా, ఇది ఎవరైనా రాసిన పాటలేనా మళ్ళీ నువ్వు కూడా మన సైదప్ప కూడా చేర్చేది ఏమి లేదు? అది నేను చెప్పేది ఇతను సొంతంగా కూడా ఏమైనా పాటలు వాడిండా అని. ఇప్పుడు మనము ఇది ఎవరైనా రాసిన పాట రాసినాయి అంటే ఇప్పుడు మన కథ చరిత్ర నుంచి దానిలో నుంచే కదా, అంటే మన దాంట్లో కూడా ఏమైనా పాటలు రాసిండా అని. ఆయన చదువు రాదు కదా, రాదు, కానీ నువ్వు రాసిస్తే చెప్తే పాడతాడు. ఒక్కసారి ఇప్పుడు సినిమాల చిరంజీవికి సింగిల్ టేక్ యాక్టింగ్ ఎట్లనో ఆయనకు 1-2 పాట పాడతాడు. అదేదో సీతమ్మ తల్లి చెప్తున్నాడు దాన్ని. ఒకసారి లంకకు రాముడు ఆంజనేయుని పంపినప్పుడు ఉంగురం ఇచ్చి పంపిస్తాడు చూడు, ఉంగురమా ముద్దు టుంగురమా. అది నీవు ప్రదర్శించిన పాత్ర ఆంజనేయుని పాత్ర. ఆ సందర్భం ఆ ఘట్టం గురించి ఒకసారి. గోపాలకృష్ణ మహారాజ్ కి జై, రామచంద్ర మహారాజ్ కి జై.
ఎవరమ్మ మీరు వనమునందున ఒంటరుగనున్నవారు ఎంత చక్కటి దేవతవలే గనుబడుతున్నవమ్మా మీ ఊరు మీ పేరలు మీ ఊరు మీ పేరలు మీ నామధేయములు నాకు తెలుపుమమ్మా అమ్మ ఎవరు తల్లి ఎవరు అయినా పలకదాయను కదా అన్న ఆహారము లేక భాగ్యము లేక అమ్మ అన్నహారము లేక భాగ్యము లేక మారు వల్లెలు లేక మగువ నీవు కండ్ల కాటుక లేక కరము నద్దము లేక కండ్ల కాటుక లేక కరము నద్దము లేక పసపు కుంకుమ బొట్టు లేక పణతి నీవు పచ్చ కస్తూరు లేక పైభూషణము లేక అమ్మ పచ్చ కస్తూరు లేక పైభూషణము లేక వీరులు కొప్పున లేక వెలది నీవు పరపు మెత్తలు లేక పతిని వద్దలేక అమ్మ పరపు మెత్తలు లేక పతిని వద్దలేక నిదుర కంటికి లేక నెలతి నీవు శ్రీరాములని శమలు బడుచుంటివి రీతి సీత నీవు శ్రీరాములని శమలు బడుచుంటివి రీతి సీత నీవు అష్ట కష్టాల పొర్లాడుచుంటివి అదిరి నీవు బ్రహ్మదేవుడు నీ నొదుట పగదలంచెనేమో అమ్మా బ్రహ్మదేవుడు నీ నొదుట పగదలంచెనేమో నొంట కరుముండు నొసుత పుత్రీ అమ్మా ఎరువకు ఎరువకు జనని నీవు ఉరువడి సోకించబోకు మానుమమ్మ దాహాలుడైన శ్రీరాముడమ్మ దాహాలుడైన శ్రీరాముడమ్మ సరగు నిందు పంపెను నన్ను సాధీనము కొరకు అమ్మ భూలోకమాత నేను శ్రీరామ పంటున్నమ్మా శ్రీ ఆంజనేయుడను నన్ను దూతగా పంపినాడమ్మా అయ్యో ఎవరో ఈమె పలకదాయను కదా బొగ్గు లోపల బంగారి బొమ్మ రీతి ఉన్న దానవమ్మ తల్లి జనని నేవు 14 భువనము వనమూటుడైన 14 భువనము వనమూటుడైన నీ పురుషుడమ్మ రాఘవుని ఎడబాసి రక్షేసులోన శరగొను చుంటివమ్మ అమ్మ నేను వాయుపుత్రుడనమ్మా అంజలిదేవి కుమారుండను నేను హనుమంతుడను నన్ను నమ్మము తల్లి నమ్మము అయ్యో ఇకనైనా మా తల్లి నమ్మదాయను కదా నీలవర్ణుండు నీలవర్ణుండు నీ భరత శ్రీరాముడమ్మ అమ్మ
నీలవర్ణుండు నీ భరుత శ్రీరాముడమ్మ లలిత కనకాంతి లక్ష్మణుండు లలిత కనకాంతి లక్ష్మణుండు వారికి వైదములు వనధనురు బాణములు వారికి వైదములు వనధనురు బాణములు గలవమ్మ అమ్మ ఇప్పటికైనా తెలిసిన తల్లి. సరే, చాలా మంచిగానే పాడిండు మన సైదప్ప. చాలా నిష్ణాతుడు, చాలా పాటలు వస్తాయి, భక్తి పాటలు. మీరున్న చోటికి పంపినతడు సుగ్రీవా, అహో రఘుకులేంద్ర, ఈ సమీపమున కపీకులేంద్రుడకు సుగ్రీవుడున్నాడు. పోదాము, నడువు స్వామి. సుగ్రీవ, ఆగము ఆగము, వారి వెంపడనుకున్నవా? కారు కారు, దశరథుని పుత్రులయ్యా రామలక్ష్మణులు, ఆగము. దశరథుని పుత్రులు వినకులోత్వములు సుమ్మి రామ లక్ష్మణుల పేరు రాజిల్లుదురు. కర్మవశమున వారు వచ్చి మాత దగ్గర రాముడు దూతగా పంపినటువంటి ఆంజనేయ స్వామి సందర్భం పాడిండు, పరిచయ కార్యక్రమం. ఇప్పుడు ఆయన ఏమిచ్చి పంపిండు, దాన్ని సీతామాతకు ఇవ్వడానికి, ఆమె స్వీకరించడానికి ఏమిచ్చిండు, అది ఆ సందర్భం గురించి ఇప్పుడు ఒక పాట రూపంలో. రామచంద్ర మహారాజ్కి జయ. జయము జయము సీత నీకు జయము గలగు మాత, నీ జాడగంటిని పొడుగు జాత. జయము జయము సీత నీకు జయము గలగు మాత, నీ జాడగంటిని పొడుగు జాత. భయము ఏలనమ్మా నీ బంటు నైతినమ్మా తకధిముతా. భయము ఏలనమ్మా నీ బంటు నైతినమ్మా, భయము వదలు జనని నీ పావన శ్రీరామచంద్ర. జయము జయము సీత నీకు జయము గలగు మాత, నీ జాడగంటిని పొడుగు జాత. కేసరి శ్రియ పుత్రుండను సుగ్రీవమే నల్లుడను. కేసరి శ్రియ పుత్రుండను సుగ్రీవమే నల్లుడను. భూపరాక్రమంతుండను శ్రీ అంజనేయుడను. జయము జయము సీత నీకు జయము గలగు మాత, నీ జాడగంటిని పొడుగు జాత. రఘురామ సౌమిత్రి ఇవన సేరి విరుల గుడగా. రఘురామ సౌమిత్రి ఇవన సేరి విరుల గుడగా. అగస్తహారుండమందు పర్వతమునయున్న రమ్మ. జయము జయము సీత నీకు జయము గలగు మాత, నీ జాడగంటిని పొడుగు జాత. అహమ్మ సీతమ్మ కనుగొంటి వేళ కడు ధన్యుడనైతినుయమ్మ. అమ్మ సీతమ్మ కనుగొంటి వేళ కడు ధన్యుడనైతినుయమ్మ. రక్షేసుడకానమ్మ శ్రీరాముల కింకరుండను. రక్షేసుడకానమ్మ శ్రీరాముల కింకరుండను.
కుమారుండను అంజలి దేవి పుత్రుండను శ్రీ అంజనేయుడను అమ్మ సీతమ్మ కనుగొంటి వేళ కడు ధన్యుడనైతినోయమ్మ మాయా రావణుడోచి మాయా రూపము దాల్చి మాయా రావణుడోచి మాయా రూపము దాల్చి నిన్ను దేచి లంకలోన పొందుగా నుంచేనమ్మా అమ్మ సీతమ్మ కనుగొంటి వేళ కడు ధన్యుడనైతినోయమ్మ శృంగారవనమంతా రంగుగానే వెతకి తిని శృంగారవనమంతా రంగుగానే వెతకి తిని పొన్నారు చము కింద చిన్న బోయున్నవమ్మా అమ్మ సీతమ్మ కనుగొంటి వేళ కడు ధన్యుడనైతినోయమ్మ అమ్మ నా మాట వినగదమ్మ రతునంకు పతటి బొమ్మ నా మాట నిజమోయమ్మ అమ్మ నా మాట వినగదమ్మ రతునంకు పతటి బొమ్మ నా మాట నిజమోయమ్మ ఒప్పుకునగదమ్మా ఒప్పుకునగదమ్మా కనులిపి చూడవమ్మా ఒప్పుకునగదమ్మా కనులిపి చూడవమ్మా శ్రీరాముడు వంపెనమ్మా ముదుటుంగురమిదిగో తల్లి అమ్మ నా మాట వినగదమ్మ రతునంకు పచటి బొమ్మ నా మాట నిజమోయమ్మ జయము జయము సీత నీకు జయము గలగు మాత నీ జాడగంటి నిపుడు భుజాత జయము జయము సీత జయము జయము సీత నీకు జయము గలగు మాత నీ జాడగంటి నిపుడు భుజాత ముద్దు టుంగురము ఇదిగో తల్లి ముద్దు టుంగురము ముద్దు టుంగురము ఇదిగో తల్లి ముద్దు టుంగురము రాముడు నీకు వంపెను తల్లి రాముడు నీకు వంపెను తల్లి రాముడు నీకు ఓం సీతా మంగళమమ్మ ఓం సీతా మంగళమమ్మ ఓం సీతా మంగళమమ్మ ఓం సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా వేగ శ్యామ మంగళధామ వేగ శ్యామ మంగళధామ నిన్నే నమ్మిన మమ్ము బ్రోవరా నిన్నే నమ్మిన మమ్ము బ్రోవరా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా
రామ సీత జై జై రామ రామ రఘురామ దశరథ రామ జానకి రామ రామ శ్రీరామ దశరథ రామ జానకి రామ రామ శ్రీరామ రామ 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 సీత రామ 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 సీత తారక రామ దశరథ రామ తదిమి తదిమితో తడంగ తడదింత రామచంద్ర మహారాజుకి జై. అయితే ఈ పాటలలో చాలా నిష్ణాతుడు భక్తి పడ ఇప్పుడైతే పూర్తిగా నమ్మకం అయిపోయింది మన ప్రేక్షకులకు అందరికీ. అదే విధంగా ఎవరైతే పాటల కంపెనీల వాళ్ళు ఉంటారో అదేవిధంగా గుళ్ళు వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇతన్ని కాంటాక్ట్ చేసి ఇతని సేవలను కూడా పొందవచ్చు. అతనికి కూడా మంచిగా ఉంటుంది. అదే మరి ఇంత మంచిగా వాడుతున్నాడు కనుక అక్కడికి వచ్చిన గుళ్ళ కాడికి వచ్చిన వాళ్ళకు కూడా చెవులు రిక్కించి వినేటటువంటి మంచి వాయిస్ కంఠస్వరం ఉంది కనుక వాళ్ళు వాళ్ళ సేవలను పొందితే మంచిగా ఉంటుంది. అవును, ఇటువంటి కళాకారులను ప్రోత్సహించాలి, వాళ్ళని ఇంకా బూస్ట్ చేయాలి. ఇటువంటి వాళ్ళని చాలా మంచి సపోర్ట్ చేయాలి. అవును, అంటే ఇప్పుడు మనకు సిటీ కేబుల్ యాజమాన్యం వారు ఏదైతే సహకారం చేసి ఈరోజు ఈయనతోని ఈ ప్రోగ్రాము వాళ్ళు ఇప్పించి ఏదైతే చేస్తున్నారో చూస్తున్న వాళ్ళు మున్ముందు ఏమన్నా ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఎక్కడన్నా ఏదన్నా గుళ్ళ భజన అటువంటి కేబుల్ కు కాంటాక్ట్ చేస్తే కూడా సిటీ కేబుల్ వాళ్ళకు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అట్లా ఉపయోగించుకొని ఆయన ఒక ఉన్నటువంటి ఆయనకు ఎంకరేజ్ సపోర్ట్ చేసి ఇలాంటి కళాకారులను ఇంకా ప్రోత్సహిస్తారని. ఎక్కడ పిలిస్తే కూడా పోతావు కదా పాటలు పాడనీకి, భక్తి పాటలు పాడనీకి. మళ్ళీ ఎవరైనా మాకు ఫోన్ చేసి చెప్తే పోతావు కదా. తప్పకుండా ఆయన ఎంట నేను ఆయన స్టూడియోకు వచ్చి ఆ స్వామి దయ ఉంటే పోతా. ఆ స్వామి దయ ఉండాలి. 2-3 ఏళ్ళ చెప్పాటి వచ్చి సైదప్ప తన సమయాన్ని వెచ్చించిండు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారము.